నమస్తే అండ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ లోకి వెళ్దాం. పాకిస్తాన్ టెర్రర్ క్యాంపస్ ను మూసివేయాల్సిందేనని అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని అన్నారు. ఇక పీఓకే పైన భారత్ పాక్ చర్చలని భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న అంశంపై అయితేనే చర్చలకు సిద్దమని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునన్నారు ఆయన. ఇక భారత్ కేవలం పీఓకే టెర్రరిజంపై మాత్రమే మాట్లాడుతోందని, సింధు జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతుందని అన్నారు. భారత్ పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని అన్నారు. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రూపుమాపాలని అన్నారు. పాకిస్తాన్ టెర్రర్ క్యాంపస్ ను మూసివేయాల్సిందేనని అన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతోందని అన్నారు. ఇక పీఓకే పైనే భారత పాక్ చర్చలని, భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న అంశంపై అయితేనే చర్చలకు సిద్దమని అన్నారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునని అన్నారు ఆయన. ఇక భారత కేవలం పీఓకే టెర్రరిజంపై మాత్రమే మాట్లాడుతుందని, సింధు జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతుందని అన్నారు. భారత పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరం లేదని కూడా అన్నారు. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రూపుమాపాలని అన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు మంత్రి నారాయణ. 60 రోజుల వ్యవధిలో 41.32 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా పాల్గొన్నారు. శిలాఫలకాలు వేసి అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడమే కాకుండా వాటిని రికార్డు స్థాయిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవడంపై ప్రశంసించారు. కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేసింది. అవన్నీ అసలు పరిపాలన, ప్రజలు పరిపాలన అసలు అన్ని మర్చిపోయింది. అంతేకాకుండా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ కావాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కావాలి. గత ప్రభుత్వంలో ఇక్కడ ఇండస్ట్రీస్ జరిపినాయి, ఉన్న ఇండస్ట్రీస్ జరిపినాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు మా యువతకు ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రానప్పుడు ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సెస్ రావు. ట్యాక్సెస్ రానప్పుడు మా డెవలప్మెంట్ ఇదంతా సైకిల్. 5 రోజులు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వాళ్ళతో అపారంతో ఇది రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల దాకా అప్పు చేసింది గత ప్రభుత్వం. ఈరోజు మున్సిపల్ శాఖలో 8,500 కోట్లతో అమౌంట్ స్కీమ్ ఉంది. 8,500 కోట్లతో ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక 36.7% ఇస్తుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం కట్టుగా అది మొత్తం తెలియదు. అయితే మరో దాన్ని రివైవ్ చేసాం. ఈ నెలలో దాన్ని డెవలప్మెంట్ దానికి ఆ విధానం పూర్తయితే ఈ రాష్ట్రంలో 80% ప్రజలకు చక్కగా ఇంటికే కొనాలి. వాళ్ళ అవసరాల దగ్గరగా ట్యాక్స్ చేసుకోవచ్చు. వాళ్ళ అవసరాల దగ్గర రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వరంగల్లో మిస్వాల్ పోటీదారుల కాళ్లు కడగడంపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో ప్రజలతో, కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న విషయం గుర్తులేదా అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని అన్నారు. కళ్లలో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తాం. ఈవాంక తోక పట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు
మరి వాళ్ళు వచ్చినప్పుడు ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించారో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో 33 మంది కంటెస్టెంట్స్ వస్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకు రావడం జరిగింది. ఇవాళ మన ఇళ్లలోకి గాని గుళ్ళల్లోకి గాని ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళని శుభ్రం చేసుకొని రావడం మన సాంప్రదాయం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కాళ్లకు నీళ్లు ఇవ్వడం, కాళ్ళు కడుక్కున్నాక ఇళ్లకు రావడం మా సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మేము పాటించడం జరిగింది. అందులో ఒక్క అమ్మాయి ఎవరో ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసి ఏదో చేస్తే అది తెలంగాణ ప్రభుత్వమే చేసిందని నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వెంకలు ఆ వెంకలు ఆ వంకలు ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తాం. ఈ వంక తోక ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది బీజేపీలో చేరుతున్నారని అన్నారు ఆ పార్టీ ఏపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరి. పలువురికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కండువానే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని అన్నారు. గతంలో కంటే ఇండియా అభివృద్ధి జరుగుతోందని, అమెరికా కంటే ఇండియాలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. దేశంలో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ గ్రోత్ కనిపిస్తుందని అన్నారు. కూడా మనం ఆపేశాము. ఇవాళ పాకిస్తాన్ లేఖ రాసింది, వరల్డ్ బ్యాంక్ కి రాసింది, యుఎన్ కి రాసింది, మన భారత ప్రభుత్వానికి రాసింది. మాకు అక్కడ నీళ్లు లేకపోతే మేము వ్యవసాయం చేయలేకపోతున్నాము, మేము కటకట్లాడుతున్నాము, మాకు నీళ్లు విడుదల చేయండి అని చెప్పారు. కానీ మోడీ గారు చెప్పిన మాట మాత్రం ఒకటే, మీరు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద మాట్లాడతాను అంటే మీరు ముందుకు రండి. అదే విధంగా ఉగ్రవాదాన్ని మేము పరిసమాప్తం చేస్తాము అని అంటే మేము చర్చలకి సన్నద్ధం. కానీ ఇటువంటి అర్జీలతో వచ్చినట్లయితే మేము సన్నద్ధంగా లేవని చెప్పి గట్టిగా మోడీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏవైతే విలువలు ఆనాడు అహల్యబాయ్ హోల్కర్ గారు ఒక నిదర్శనంగా నిలబడ్డారో ఇవాళ వాటిని కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ విలువలు నిలబడుతుంది, కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు కోర్టులు తప్పుపడుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే అబద్దాల పునాదులపై వచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అన్నారని, అందుకు ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అనాలోచిత నిర్ణయాలు, అనుభవరహిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ధ్వజమెత్తారు. 2 ఏళ్లు అవుతున్నా ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి మరొకసారి చెప్పపెట్టు లాంటిది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కంచె గచ్చిబౌలిక భూముల విషయంలో ప్రభుత్వం ఒక తప్పుని ఎత్తి చూపుతూ మరి ఆ తప్పుని సరిదిద్దుకోకపోతే అధికారులు ఖచ్చితంగా కటకడాలకు పోవడం ఖాయమని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూస్తూ ఉంటే మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి చెప్పపెట్టు లాంటిది సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనని తప్పు ఎత్తి చూపుతూ మరి ముట్టకాయలు వేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ప్రజలని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టులు ముట్టకాయలు వేస్తూ ఉన్నాయి, చెంపపెట్టు లాంటి తీర్పులు ఇస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే తప్పకుండా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో ఉండి తను ముఖ్యమంత్రి అని మర్చిపోయి వేదికల పైన మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 10ల సంఖ్యలో ఎంక్వైరీలు వేసినారు. ఎన్ని ఎంక్వైరీలు వేసినా వారికి ఎక్కడ తప్పు దొరకలేదు. ఇప్పటి వరకు కూడా వారికి ఆధారాలు లేవు. కేవలం ఆరోపణలు చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ముఖ్యమంత్రి గారు రాజకీయాలను పక్కన పెట్టండి, ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచన చేయండి. గతంలో మేము చేసిన మంచి పనులను ముందు కొనసాగించండి. ఈ ఎంక్వైరీల పేరు మీద ఇంకా పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు ప్రజల అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ చామల కిషోర్ అన్నారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టారని అన్నారు. మొదటి విడతలో అత్యంత పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. లబ్దిదారులకు ఎంపికలు అధికారులకు తప్పు చేయకుండా క్షేత్రస్థాయిలో తిరిగి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ జిల్లా చిట్యాల మండలంలో ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యే వీరేశం పర్యటించారు. పలు అభివృద్ది పనులకు ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. మామూలు వీడియో తీసి దీన్ని క్లిప్ తీసుకోవచ్చా? ఓకే పర్సన్ డబ్బా తీసుకొని అలా పెట్టుకున్నాను. గచ్చిబౌలిలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇస్తామని ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ టోకరా వేసింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 2.50 లక్షల వరకు కంపెనీ యజమాని వసూలు చేశారు. 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కోచింగ్ ముగిసిన తర్వాత ఎటువంటి ఉద్యోగం ఇవ్వకుండా కంపెనీ కాలం గడుపుతూ వచ్చింది. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో కంపెనీ బోర్డు తిప్పేసింది. గచ్చిబౌలి పిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ మద్దతు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంచనున్నట్లు ఇప్పుడే మనకు ఒక వార్త వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంపు, మరి అది కూడా కనిష్ట ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకి పెంచుతున్నట్లు తెలుపుతున్నారు. గరిష్ట ధర 60 నుంచి 75 రూపాయల వరకు పెంచవచ్చునని కూడా తెలుస్తోంది. ఇవి కూడా ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఛార్జీలు. ఇప్పటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంచుతున్నారు. అది కూడా కనిష్ట ధర 10 నుంచి 12 ఉండొచ్చు, లేదా గరిష్ట ధర 60 నుంచి 75 వరకు పెంచినటువంటి, ఇక అది కూడా ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఛార్జీలు. సో మరి హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జెస్ పెంపుపై సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. రీనా, హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు అనేది జరిగింది. అది ఎల్లుండి నుంచి కూడా అమల్లోకి రానుంది. అయితే కనిష్ట ధర వచ్చేసి 10 రూపాయల నుంచి 12 రూపాయలకి పెంచడం జరిగింది. గరిష్ట ధర వచ్చేసి 60 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచారు. సో ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మనకి చూస్తే మాత్రం మియాపూర్, అదేవిధంగా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, అంటే మనకి గతంలో 60 రూపాయలు ఉంటే, అంటే ఈ రోజు వరకు కూడా 60 రూపాయలు అట్లా ఉంటుంది.
సో ఇక ఎల్లుండి నుంచి కూడా ఈ యొక్క మెట్రో ఛార్జీల పెంపు ఉంటుందని చెప్పేసి మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. సో ఇక అది ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మనం వెళ్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టాప్ నుంచి ఎండింగ్ స్టాప్ ఏదైతే ఉంటుందో మనకి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఉప్పల్ నుంచి మొదలు పెడితే అదేవిధంగా మనకి ఇక్కడ మైండ్ స్టేట్స్ వరకు కూడా సో అక్కడ వరకు అంటే గతంలో 60 రూపాయలు మాత్రమే ఉండేది, ఇప్పుడు అది 75 రూపాయలకి పెంచారు. అంటే 15 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు. దాని తర్వాత ఎల్బీ నగర్ టు మియాపూర్ కూడా సేమ్, అంటే గతంలో 60 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు ఎక్స్ట్రా 15 రూపాయలు పెంచారు, అది 75 రూపాయలు కూడా అవుతుంది. అంటే కనిష్టం ఇంత ముందు చూస్తే మాత్రం 10 రూపాయలు ఉండేది. అంటే ఒక మనం నెక్స్ట్ ఒక స్టాప్ దగ్గర ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టాప్ కి కనిష్ట ధర 10 రూపాయలు ఉండే, అది 12 రూపాయలకు పెంచారు. అంటే అది కనిష్ట ధర 2 రూపాయలు మాత్రమే పెంచారు. కానీ ఇక గరిష్టంగా చూసుకుంటే మాత్రం మొత్తం 15 రూపాయల మేర పెంచడం జరిగింది. సో ఇవన్నీ పెంచిన ధరలన్నీ కూడా ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. సో గతంలో ఈ యొక్క మెట్రో ఛార్జీల భారం ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా కొందరు చెప్పారు. అంటే ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ మధ్య కాలంలో చూస్తాం, రానున్నది కూడా వర్షాకాలం, జూన్ నెల నుంచి కూడా చాలా మంది ఈ యొక్క మెట్రో ట్రైన్స్ నే యూజ్ చేస్తూ వస్తుంటారు. ఎందుకంటే మనకి వర్షాకాలం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతా ఉంటుంది. దాంతో పాటుగా ఎవరు కూడా బైకులు మీద వెళ్లే వారికి కూడా ఇబ్బందులు అవుతా ఉంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా మెట్రో రైలుని వినియోగించుకుంటారు ట్రాన్స్పోర్ట్ లో భాగంగా. సో అందుకు ఇప్పుడు ఈ యొక్క ఛార్జీలు పెంపు ఏదైతే ఉందో అది మనం కొంత ఖచ్చితంగా భారం కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే 60 రూపాయలు ఉన్నప్పుడే, గరిష్ట ధర 60 రూపాయలు ఉన్నప్పుడే తగ్గించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించేది లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెట్రో రైళ్లు కూడా పెద్ద ఎత్తున చాలా మంది వినియోగించుకోవడం వల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి సో ఇప్పుడు మరి గరిష్టంగా 15 రూపాయలు, అంటే 60 రూపాయలు ఉన్న ఛార్జీ 75 రూపాయలకు పెంచారు. కాబట్టి సో కొన్ని ఇబ్బందులతో పాటుగా కొంత భారం కూడా పడే అవకాశం ఉంది. రానున్న రోజులలో అంటే జూన్ నుంచి కూడా వర్షాకాలం కాబట్టి పెద్ద ఎత్తున చాలా మంది మెట్రో వినియోగించుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు పెంచిన ఛార్జీలు ఎల్లుండి నుంచి అమలు వస్తాయంటున్నారు. కాబట్టి మరి చూడాలి, ఏమన్నా పునరాలోచిస్తారా లేదంటే ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఛార్జీలు కంటిన్యూ చేస్తారన్నది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.